హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, నేనైతే మీకోసం ఒక మంచి ఇల్లు అయితే మీ ముందుకైతే తెచ్చాను. ఈ హౌస్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ అయితే 25 అడుగుల రోడ్ అయితే ఉంటుంది. ఇంకా లొకేషన్, హౌస్ గురించి డీటెయిల్స్ అంతా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత మందికి షేర్ చేయండి, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ వాచ్. ఇంకా చూసారు కదా, ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. గేట్ కూడా చూడండి, ఈ విధంగా మంచి స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ పార్కింగ్ కి మీరైతే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు వాటర్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గ్యాస్ కనెక్షన్ కూడా ఆల్రెడీ అయిపోయింది. ఇంకా స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ఇలా అయితే పైకి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళడానికి ఇక్కడ 2 పోర్షన్స్ అయితే ఉన్నాయి. కింద ఇంకా టైల్స్ అంతా ఈ విధంగా ఉన్నాయి. 2 పోర్షన్. ఇది వచ్చేసి 10 years హౌస్ అండి. ప్రెసెంట్ రెంట్ వచ్చేసి ఒక్కొక్క పోర్షన్ కి మీకు 5,500 రూపాయల వరకు పే చేస్తున్నారు అనమాట. కింద 2 పోర్షన్స్ ఉన్నాయి, సపరేట్. ఇంకా స్టెప్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉన్నాయి. 1 స్టెప్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఫేసింగ్ ఈస్ట్ కండి. డోర్ అయితే ఉండేది ఈస్ట్ కు ఉంది. డోర్ చూడొచ్చు మీరు, ఈ విధంగా ఉంది డోర్ అయితే. ఇంకా అక్కడ నుంచి హౌస్ చూడండి. ఇది వచ్చేసి హాల్లో ఉన్నాం మనం ప్రెసెంట్. ఇంకా ఇక్కడ సెల్ఫ్లు అంతా ఇచ్చేసారు, టీవీ యూనిట్ పెట్టుకోవడానికి, ఇంకా ఏమైనా షోగా పెట్టుకోవడానికి మీకు ఇక్కడ ఫ్రేమ్స్ కానీ ఈ విధంగా ఉంది. కిందంతా మార్బల్స్ ఇవి ఈ విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఈ పూజా రూమ్ ప్లస్ కిచెన్. ఇక్కడ మీకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. పెయింటింగ్ కూడా ఈ విధంగా ఉంది, బట్ డీసెంట్గా ఉందండి. మీరు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్కి కానీ మంచిగా సరిపోతుంది. 2.5 సెంటులో మొత్తం హౌస్ అయితే కట్టించారు. ఇంకా ప్రెసెంట్ కిచెన్లోకి వెళ్దాము. ఇక్కడ చూడొచ్చు పూజా రూమ్. ఇది టైల్స్ అంతా వేయించారు, మంచి అనుకూలంగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి కిచెన్ చూడండి. స్పేస్ ఈ కన్వీనియంట్లో రెంటర్స్ మంచిగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే స్పేస్ బాగా కన్వీనియంట్గా ఉంది. రెంట్ కూడా బాగా మంచిగా అయితే ఇస్తారు. సెల్ఫ్లు అంతా ఇచ్చారు. ఇక్కడ ఈ విధంగా ఉంది. కింద కూడా సెల్ఫ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయి, ఘాట్ రాకుండా మంచిగా అయితే ఉంటుంది. ఇంకా బెడ్రూమ్ లో మీరు చూస్తే సెల్ఫ్లు అంతా ఇచ్చారు, విండోస్ కూడా ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి డోర్ అయితే ఇది. ఇంకా ఇక్కడంతా స్పేస్ అంతా ఈ విధంగా ఉంది. వెంటిలేషన్ కోసం మీకు విండోస్ కూడా ఇచ్చారు, బాగా కన్వీనియంట్గా అయితే ఉంది. ఇంకా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. ఇది కూడా వెస్ట్రన్ టాయిలెట్. ఇంకా వాష్రూమ్ లో చూస్తే మీరు ఈ విధంగా ఉంది. ఇంకా డోర్ కూడా ఉందండి, డోర్ కూడా ఉంది. పోర్షన్ అయితే చూసారు కదా, ఇంకొక పోర్షన్ ఉంది. ప్రెసెంట్ ఇందులో రెంటర్స్ ఉన్నారు. ఇంకా ప్రెసెంట్ లాక్ లో ఉంది. సేమ్ ఆ పోర్షన్ లో చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఉంటుంది. సపరేట్ మీకు మీటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇండివిజువల్ గా మీకు సంపు, బోరు అంతా ఉంటుంది. హౌస్ కి మధ్యలో వాల్ కూడా ఉంది. ఈ విధంగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ ఇది వచ్చే సంపు, ఇక్కడ మోటార్ ఉంది. ఈ విధంగా కొంచెం స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. కింద అయితే చూసారు కదా, కింద అయితే 2 పోర్షన్స్ ఉన్నాయి. పైన అయితే ఇంకేం లేదు, ఒకటే పోర్షన్ అనమాట. ఇక్కడ స్పేస్ కూడా ఉంది, వాషింగ్ మిషన్ కూడా పెట్టారు. విధంగా వాషింగ్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు సపరేట్ మీటర్స్ కూడా ఉన్నాయి. చూస్తే క్లారిటీ ఉంది కదా. ఇంకా స్టెప్స్ విషయానికి వచ్చేసరికి స్టెప్స్ అయితే ఈ విధంగా ఉంది, కన్వీనియంట్గా ఉంది. బాగా స్పేస్ కూడా బాగుంది, బాగా ఈజీగా వెళ్ళచ్చు అనమాట. హైట్ కూడా ఇక్కడ వాల్ టైల్స్ కూడా మీరు చూడొచ్చు. ఓల్డ్ గా కట్టించినా కూడా మంచి ట్రెండింగ్ గా ఉన్నాయి. ప్రెసెంట్ పైకి అయితే వచ్చాము, ఏసీ కూడా బిగించారు ఆల్రెడీ. స్పేస్ అంతా ఈ విధంగా ఉందండి. మీరు ఈవినింగ్ టైం కూర్చొని, మార్నింగ్ టైం కూర్చొని కూడా అనుకూలంగా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మీరు గ్రిల్ అంతా చేపించారు సేఫ్టీగా. మీకు ఇక్కడ ఒకటే పోర్షన్ అండి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓనర్స్ అయితే ప్రెసెంట్ ఉన్నారు. సేఫ్టీగా మీకు గ్రిల్ అంతా చేపించారు, చాలా సేఫ్టీగా అయితే ఉంది. చుట్టూ అనమాట, మీకు ఎటువంటి భయం లేకుండా బాగా మంచిగా అయితే ఉండొచ్చు హౌస్ లో. ఇంకా కిందన ఏ విధంగా ఉందో సేమ్ స్పేస్ తో ఇక్కడ గ్యాప్ కూడా ఉంది. మంచి అనుకూలంగా ఫర్నిచర్స్ తెచ్చుకోనికి అనుకూలంగా ఈ విధంగా స్పేస్ కూడా ఇచ్చారు. అక్కడ లాస్ట్ లో వాషింగ్ ఏరియా కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వరకు ఎండింగ్ వరకు గ్రిల్ అంతా ఇచ్చారు. ఇంకా ప్రెసెంట్ హౌస్ లోకి అయితే వెళ్దాము. మెయిన్ డోర్ అనమాట. ఇక్కడైతే ప్రెసెంట్ ఓనర్స్ ఉన్నారు. చూడండి మంచిగా అయితే ఉంది డిజైన్ కూడా. ఇంకా కింద వచ్చేసరికి మార్బల్స్ అండి, ఇవి లేటెస్ట్ డిజైన్ అనమాట. మంచి మెటీరియల్ యూజ్ చేస్తారు సార్ వాళ్ళు. ఇక్కడ నుంచి చూస్తే మీకు హాల్లో కానీ చాలా అంటే చాలా బాగుంది. వాల్ పోస్టర్స్ కూడా మీరు చూడొచ్చు. చాలా ఇంటికి చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇంటికి అందంగా చాలా బాగుందండి నిజంగా. మీరైతే వెంటనే తీసుకుంటారు, అంత బాగుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి పూజా రూమ్ అయితే ఉంటుందండి. పూజా రూమ్ కి సంబంధించి ఇలా డోర్ కర్టన్ వేశారు. ఇంకా ఇక్కడ చూడండి ఎంత పెద్ద పూజా రూము, చాలా స్పేస్ అయితే ఉంది. మీరు ఏమన్నా చిన్నపిల్లలకు కానీ, నామకరణం చేయడానికి కానీ, అక్షరాభ్యాసం చేయడానికి కానీ మంచి అనుకూలంగా నిజంగా పూజా రూమ్ అయితే ఇలా ఉండాలండి. ఇంత స్పేస్ ఉంటే గానీ మనకి బాగుంటుంది అనమాట. ఎందుకంటే పెద్ద ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇంటికి అందం పూజా రూమే.
పూజలు మంచిగా చేస్తేనే కదండి మనం కూడా బాగుంటుంది. అందుకే స్పేస్ అయితే బాగుంది. ఓకే, లేట్ చేయకుండా ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి. ఇంకా పక్కనే అనమాట, పూజ రూమ్ పక్కనే ఇక్కడ మీకు ఒక బెడ్రూమ్ అయితే ఉంది చూడొచ్చు. ఇందులో వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు. ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ టైప్ లో యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ విండోస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్, ఇక్కడ సెల్ఫ్లు అంతా ఇచ్చేసారు. 6x6 అయితే వేసుకోవచ్చు. ఇంకా కింద అంతా మార్బల్సే, చాలా హైలైట్ ఉంది. స్పేస్ కూడా బాగుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మీకు ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్ లో మీకు హ్యాండ్ వాష్ చేసుకోనికి కూడా మంచి లేటెస్ట్ డిజైన్ తో చేపించారు. చాలా బాగుంది. ఇది కూడా చూడొచ్చు, చాలా లేటెస్ట్ డిజైన్, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. మంచిగా స్నానం చేయొచ్చు. చాలా పెద్ద పెద్ద బాత్రూమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ వచ్చేసి కిచెన్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి స్పేస్ నిజంగా చాలా ఉందండి. హాల్లో మీరు డైనింగ్ టేబుల్ కూడా సార్ వాళ్ళు ఆల్రెడీ ఏర్పాటు చేశారు. ప్లానింగ్ అయితే హైలైట్. ఇక్కడ సోఫా సీట్స్ మీకు ఆల్రెడీ ఇంకా ప్లానింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు మంచిగా అయితే ఉంటుంది. ఈవినింగ్ టైం కూడా కూర్చోనికి ముందర స్పేస్ కూడా ఉంది. ఇంకా ప్రెసెంట్ కిచెన్లోకి అయితే వెళ్దాము. పూజా రూమ్ ఆల్రెడీ అక్కడ చూసారు కదా. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్కి సంబంధించి స్పేస్ బాగుంది. ఇక్కడ డబ్బాలు పెట్టుకోనికి, పౌడర్ డబ్బాలు మొత్తం అంతా బాగా సరిపోతుంది. ఇంకా ఇక్కడ ఆల్రెడీ ప్యూరిఫైర్ కూడా బిగించారు. ఇంకా విండోస్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ విధంగా హైట్ ఉంది, స్పేస్ ఉంది. ఓకే, ఆడవాళ్ళకు కూడా మా మంచిగా వంటలు అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు కూడా బాగా మంచిగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇంకొక అటాచ్డ్, ఇందులో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. 2 పైన వచ్చేసి సింగిల్ పోర్షన్. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే అర్థమవుతుంది, కింగ్ సైజ్ కాట్ కూడా వేసేసారు. చాలా మంది అడుగుతుంటారు కాట్ సరిపోదేమో అనేసి. మీకు ఆ డౌట్ కూడా లేకుండా ఇక్కడ కింగ్ సైజ్ కూడా వేసేసారు. వెంటిలేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు బెడ్రూమ్లో కావచ్చు, హాల్లో కావచ్చు, కిచెన్లో కావచ్చు, ఎక్కడైనా సరే వెంటిలేషన్ బాగా వస్తుంది. ఇక్కడ కూడా మీకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఏర్పాటు చేశారు. బీరువా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి వాష్రూమ్ ఉంది. ఇది కూడా వెస్ట్రన్ టాయిలెటే. స్పేస్ కూడా బాగా మంచిగా ఉన్నాయండి. వాష్రూమ్స్లో చూడొచ్చు, వెస్ట్రన్ టాయిలెట్, టైల్స్ అంతే విధంగా ఉంది. స్పేస్ అయితే హైలైట్ అండి. ఇంకా పైన స్టోరేజ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టోరేజ్ కూడా పైన అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగా మంచిగా ప్లాన్ చేశారు. 10 years అయిందండి హౌస్ కట్టించి. 2.5 సెంట్లో ఇంత మంచిగా హౌస్ కట్టించారు. లేట్ చేయకుండా కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి వెంటనే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్న డాక్యుమెంట్స్ పరంగా సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే అండి, ప్రెసెంట్ అయితే పైన ఉన్నాము. ఇక్కడ మీకు కుంభమాట అయితే కనిపిస్తుంది. ఆ కుంభమాటికి పక్కనే అనమాట, దగ్గరలోనే ఈ హౌస్ అయితే తేలుతుంది. చుట్టూ అంతా హౌసెస్ చూడండి, చాలా అంటే చాలా మంచి మంచి హౌసెస్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్కి మీకు ఈ హౌస్ అయితే అదిరిపోతుంది. ఇంకా హౌస్ అయితే ఈ విధంగా ఉందండి. అక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి కుంభమాటు, కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లో ఉంటుంది. కుంభమాటికి దగ్గరలోనే మీకు ఈ హౌస్ అయితే సేల్కుంది. చుట్టూ హౌసెస్ చూడండి, చాలా పెద్ద పెద్ద హౌసెస్ అయితే ఉన్నాయి. మంచి అఫీషియల్ ఏరియా, మీకు బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా మీకు 25 feet రోడ్ అయితే అవైలబుల్ ఉందండి. ఇదంతా 2.5 సెంట్లో కట్టించారు. 22x50 అనమాట మెజర్మెంట్స్ అయితే. తప్పకుండా కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే విజిట్ అవ్వండి. ప్రైస్ అయితే 85 లక్షలు అయితే చెప్తున్నారు. మీకు లోన్ కూడా వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. కింద అయితే 2 పోర్షన్స్ ఉన్నాయి, పైన అయితే 1 పోర్షన్. పైన 2 వాష్రూమ్స్ ఉన్నాయి, 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే. రెంట్ అయితే మీకు మంచిగా వస్తుంది. లేట్ చేయకుండా వెంటనే ఒకసారి విజిట్ చేయండి. మీకు ఏమైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి చాలా అయితే బాగుంటుంది. ఇంకా మీరు కొనకపోతే ఒకవేళ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, రిలేషన్స్లో ఎవరైనా కానీ హౌస్ కొనాలనే ప్లాన్లో ఉంటే వాళ్ళకి కంపల్సరీగా ఈ వీడియో అయితే షేర్ చేసి తప్పకుండా వాళ్ళకైతే హెల్ప్ చేయండి. ఓకే, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.